టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు పవన్లపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పవన్ పిఠాపురంలో ఓడిపోతారని, అసలు పవన్కు రాజకీయాలు ఎందుకు అంటూ మండిపడ్డారు. అలాగే కుప్పంలో చంద్రబాబు కూడా గెలవలేరంటూ జోస్యం చెప్పారు. పొత్తు పెట్టుకోవడం ఆయా పార్టీలను సమాధి చేయడమే అంటూ చంద్రబాబు పని అంటూ ఆరోపించారు. సొంత పార్టీ నేతలే చంద్రబాబును తిడుతున్నారంటూ ఆరోపించారు. సత్యనపల్లిలోను ఆయనకు వచ్చిన జనాన్ని బట్టే అర్థమైపోతుంది కుప్పంలో ఆయన గెలవడం కూడా కష్టం. ఇవాళ లోకేష్ చాలా పెద్ద ప్రచారం చేశాడు, ఇది యువగలమని తిరిగాడు, కనపడ్డే మంగళీలోనే ఉన్నాడు. అక్కడ బయటకు వస్తే గెలుస్తాను గెలవనని భయం, అతను ఓడిపోబోతున్నాడు. ఇక మా బ్రదర్ సంగతి చెప్పాలి, మా పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు. 2 రోజులు ప్రచారం చేస్తాడు, 5 రోజులు పడుకుంటాడు. ఎందుకైనా నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు. జ్వరం వచ్చింది అంట, జ్వరం వచ్చి పడుకుంటాడు. 2 రోజులు తిరగగానే జ్వరం వచ్చింది, ఎండగొట్టింది, మళ్ళీ పడుకుంటాడు, హైదరాబాద్ వెళ్తాడు. ఎందుకు మీకు రాజకీయాలు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఆయన అక్కడ లాక్ అయిపోయాడు, రాష్ట్రం అంతా తిరిగే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడికి తప్పదు కాబట్టి తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి వచ్చి మా మీద విమర్శలు చేస్తాడు. ఇంకా చాలా విమర్శలు చేశాడు నా మీద. ఉర్దూల దగ్గరంట 100 రూపాయలు 200 కాజేశానంట, అట్లా 10 లక్షలు కాజేశానంట. నేను ఇరిగేషన్ మంత్రిని బాబు, వాటి కోసం కక్కుట్టి పడాల్సిన అవసరం నాకు ఉంటుందా చెప్పమని అడుగుతా ఉన్నా.